ఇంకొక పాయింట్ కూడా చెప్పేయండి, మనం ఆత్మల ఇష్యూలోకి వెళదాం. ఎన్టీ రామారావు గారు ఆత్మ లక్ష్మీపార్వతి గారికి ఎట్లా మాట్లాడుంటుంది అనే దాని మీద వెళదాం. రామ్నాథ్ గారు, ఈ కోవర్టులు గొడవ ఏంటి, ఎందుకు అంత భయపడుతున్నాడు? అక్కడ జరిగిందేమో, హత్యలు జరిగిందేమో, సిండికేట్ లిక్కరు, తెలుగుదేశం వర్గాల మధ్య గొడవ అయితే అవన్నీ వైసీపీకి చుట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? మరి వైసీపీ టీడీపీ వాళ్ళని ఎందుకు, వైసీపీలో వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాడు ఆయన? అప్పుడు 23 మంది ఎమ్మెల్యేని, ఆ తర్వాత బోల్డ్ మందిని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్ని, మున్సిపల్ చైర్మన్ని ఎవరు దొరికితే వాళ్ళని చేర్చుకుంటున్నారు కదా. వాళ్ళంతా కోవర్ట్లేనా? వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలో చేరిన వాళ్ళందరినీ కలిపి ఆయన ఒక్క గాలి తీసేసాడా? కొమ్మినేని గారు, ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన ఏదో వీరయ్య చౌదరి హత్య లేకుంటే గుడ్లపాడులో 2 హత్యల గురించి మాట్లాడారు అని అనుకోవడానికి ఒక యాంగిల్ అయితే, ఆయన స్వయంగా ఏం చెప్తున్నారు? నేనే ఈ మధ్య ఎవరిని నమ్మడం లేదు అన్నారు. కార్యకర్తల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఇలాంటి పొరపెచ్చాలంటే ఆయన ఎవరిని నమ్మకుండా ఉండాల్సినంత పరిస్థితి లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనే ఎవరిని నమ్మలేని పరిస్థితి ఉంది కోవర్ట్ ఆపరేషన్ల కారణంగా. అంటే అదేదో గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకుల గురించి ఆయన భయపడడం లేదు. ఎవరో పెద్ద వాళ్ళు నాకు కూడా ఎత్తు పెట్టడానికి ఏమైనా ట్రై చేస్తున్నారేమో, పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చారేమో అన్న ఆందోళనతో ఆయన ఉన్నట్టుగా ఉంది. కేవలం కార్యకర్తల గురించి అయితే అంత స్థాయిలో నేను కూడా ఎవరిని నమ్మడం లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు తీసుకోమన్నారు? నో ఎంట్రీ బోర్డు పెట్టేసేయండి, మా పార్టీలకు ఎవరు వద్దండి, మీరు అంత కోవర్ట్లను పెట్టేయమనండి. ఒకటి, వలస పక్షులు వస్తాయి పోతాయని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వచ్చారు పాపం, పక్కనే కూర్చున్నట్టున్నారు కదా, కూర్చున్నారు. ఇంకా ఏంటంటే యాదృచ్ఛికంగా జరిగిన అంశం ఏంటంటే, మీరు వలస పక్షులు వచ్చి ఇక్కడ కోవర్ట్ ఆపరేషన్లు చేయాలనుకుంటున్నారేమో, మీకు కుదరదు, సాధ్యం కాదంటారు. కెమెరా కరెక్ట్ గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఎందుకు ఒక సెకండ్ పార్ట్ ఎమ్రాసింగ్ పార్థసారి ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు గుర్తు చేస్తారు. పార్థసారథి మొన్నదాకా టీడీపీని తిట్టిన వాడే కదా, వైసీపీ నుంచి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మంత్రిని కూడా చేసుకున్నాడు కదా వలస పక్షిని. ఇప్పటికీ కూడా వెళ్తున్నారు, తీసుకుంటూనే ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అభద్రతా భావంతో ఉన్నారన్నది అయితే నిన్న ఆయన వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా అర్థమైంది. దాంతో పాటు ఎవరైతే వైసీపీ నుంచి పోయారో వాళ్ళందరినీ అవమానించేలాగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. వలస పక్షులు వస్తాయి పోతాయి మనమే గ్యారంటీ అని అంటే, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరినీ అవమానించేలాగా ఒకటి. ఇంకెవరన్నా వెళ్ళాలి అనుకుంటే మీ పొజిషన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒకసారి ఈ వ్యాఖ్యలు బట్టి అనలైజ్ చేసుకుని వెళ్ళొచ్చు ఎవరైనా. అంటే నేను 30 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాశానండి. ఆ ఆర్టికల్లో చంద్రబాబుని పార్టీ వాళ్ళు నమ్మరు, పార్టీ వాళ్ళని చంద్రబాబు నమ్మరు. కానీ ఎట్లా నడుస్తుందంటే ఇద్దరు పరస్పర అవసరాలు తీర్చుకుంటూ సక్సెస్ఫుల్గా నడుస్తుంటారు. చంద్రబాబు గారు వాళ్ళ అవసరాలు చూస్తారు, చంద్రబాబు గారి అవసరాన్ని పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు వాళ్ళు. కానీ ఇద్దరికీ అనుమానమే, ఈయనేం చేస్తాడని వాళ్ళకి, వాళ్ళేం చేస్తారని. అంటే పరస్పర అనుమానం. ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత పరస్పర అనుమానాల మీద కూడా పార్టీని నడిపినటువంటి ఘనత అయితే ఆయనకి ఒప్పుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఇంకా తీవ్రం అయిపోయింది. వైసీపీ వాళ్ళంటే వైసీపీ వాళ్ళందరినీ, టీడీపీలో చేరిన వైసీపీ వాళ్ళందరినీ కూడా మరి ఆ మాటలు అనొచ్చు అనకూడదు కానీ పిచ్చోళం చేసి ఆయన కోవర్ట్లని చెప్పి ఒక ముద్రేశాడు. వాళ్ళ కర్మ. మరి మీరు కూడా రాజకీయాల్లో సిగ్గు లేదు కొంతమంది కంటానికి కూడా. ఈ కోవర్ట్లు కాదండి, వలస పక్షుల గురించి చెప్తున్నాను నేను. ఓవైపు పార్టీలు అన్నీ అనుభవించి ఇంకో పార్టీలోకి మారిపోయారంటే వాళ్ళు అధికారంలో రాగానే అర్థం చేసుకోవాలి కదండి. అంటే ఎంత సిగ్గుమాలిన రాజకీయవేత్తలో వీళ్ళంతా కూడా. వీళ్ళ గురించి మళ్ళీ అసలు జగన్ గారు ఇట్లాంటి వాళ్ళని నమ్మకూడదండి, మళ్ళీ తీసుకోకూడదు. నాకు అంటే సలహా మాత్రమే ఇది, వారి నిర్ణయం మనం చెప్పలేం. కానీ ఎందుకంటే ఇంత దరిద్రమైన తీసుకోపోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కోవర్ట్లని అవమానించడం తప్పు చేస్తాడండి. అతను నైజం అది. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నాను, మీరంతా పడి ఉండండి నా కాళ్ళ దగ్గర అనేటువంటి తత్వం చంద్రబాబు గారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు కదా, ప్రశ్నించే వాళ్ళే లేరు కదా ఇప్పుడు. ప్రశ్నించడం అంటే ఇదిగో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందిగా, మాట్లాడితే చాలు, ఏమిటి మా పథకాలు వేయండి చాలు, తీసుకెళ్ళండి పడేయండి లోపల అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఇంత దారుణమైన పరిపాలన ఇప్పుడేం చూసామండి భారతదేశంలో. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు బ్రిటిష్ హయాంలో జరిగాయి. అంటే ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే పత్రికలను కూడా బ్యాన్ చేసినటువంటి సంఘటనలు మనం చూసాము. అలాగే గాంధీ గారి మీద వచ్చిన పుస్తకాలన్నీ కూడా చింపి పోగులు పెట్టి తగలబెట్టేశారు బ్రిటిష్ వాళ్ళు. అట్లాగే ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు, చంపేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే బహుశా లోకేష్ రాజ్యాంగం అదే ఘనంగా 100%. ఇందాక వారు జర్నలిస్ట్ గారు చెప్పిన దానికి చెప్తా ఉన్నానండి. ఏంటంటే అసలు ఎందుకు అంత అభద్రత వచ్చిందంటే, సేమ్ ఆ రోజు ఎన్టీఆర్ గారి పాపం, ఎన్టీఆర్ గారికి అభద్రత లేదు ఆ రోజు, ఒక విశ్వాసం, ప్రతి ఒక్కళ్ళ మీద నమ్మకం ఉండేది. అయినా సరే వెనుపోటు పొడిచారు. ఆయన తెలివి తక్కువగా ఉండిపోయాడు అనేది మా అభిప్రాయం. చూస్తా కూర్చున్నాడు,
నన్నేం చేస్తారులే అనుకున్నాడు. ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉన్నటువంటి నాయకులు ఇలాంటి బలహీనమైన పనులు వాళ్ళు ఆలోచించరండి. Right. అట్లాగే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు కుటుంబంలోంచి ఒత్తిడి చంద్రబాబు మీద ఏమని? తీవ్రంగా వెంటనే నువ్వు అతను సీఎం చేయాలని చెప్పి లోకేష్ సీఎం చేయాలని. కుటుంబం అంటే ఎవరని మీ ఉద్దేశం? ఇంకెవరు భార్య కదండి. భార్య నుంచి తల్లి ఒత్తిడి చేస్తా. లోకేష్ తల్లి బాగా ఒత్తిడి చేస్తూ ఉంది. ఇప్పుడే కాదు, ఇది వెంటనే ఆయన అధికారం వచ్చిన దగ్గర నుంచి చేస్తానే ఉంది. అలాగే లోకేష్ కూడా ఒత్తిడి చేస్తున్నట్టున్నాడు. పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోల కంటే లోకేష్ ఫోటోని పెద్దగా వేస్తున్నారు. కుటుంబం ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. చంద్రబాబు మనస్తత్వం ఏమో అధికారం ఉన్నంత వరకు వదులుకోలేని మనస్తత్వం. ఎవరైనా ఒకటే అతనికి ఈ విషయంలో. దాంతో చాలా డిప్రెషన్లో ఉన్నాడు అతను. మనం అనుకుంటున్నాం, అందుకని అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కానటువంటి పరిస్థితిలో 55 లక్షల ఆదాయం వచ్చేలా చేస్తానంటే చూడండి అసలు ఎంత అసహజమైనటువంటి మాటలు. 50 లక్షలు 10 లక్షలు నెలకు 10 లక్షలు వస్తాయి, మీరు ఇంట్లో కూర్చుంటే వర్క్ స్టేషన్స్ అని పెట్టి P4 కొత్త కదా, అంత కొత్త కదా. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లక్ష్మీపార్వతి గారిని ఎన్టీఆర్ ఆత్మ కలిస్తే ఏం చెప్పు ఉంటుంది? కలిసిందా లేదా? అసలు ఆత్మలు కూడా ఈవిడికి కూడా ఉందా లేదా? తెలుగుదేశం వాళ్ళకే మహానాడులోకి జనం వెళ్ళిపోతున్నారని చెప్పి వార్తలు వస్తుంటే ఆత్మలు ఎట్లా వస్తున్నాయి?